शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना न भूलें। నీకరా వచ్చేసారా? ఎంతసేపు నేను వెయిట్ చేయాలి? ఏంటా చూపులు? మొదటిసారి చూసేట్టుగా. 1:02 అవుతుంది. డిన్నర్ కూడా చల్లారిపోయింది. వేడి చేసి తీసుకొస్తా. మీరు తాగేసి వచ్చారా? ఇంతకు ముందే నీకు చెప్పాను, మా అమ్మలాగా నువ్వు మాట్లాడకూడదని. నువ్వు పెళ్ళాంవి, పెళ్ళాంలాగే ఉండాలి. లేదనుకో నీకు పాత అలవాటు ఒకటి ఉంది కదా, పుల్లలు పెట్టటం. ఈ అలవాటు అంత తొందరగా నేను వదిలిపెట్టి వెళ్ళదు. రా లోపలికి. నొప్పిగా ఉంది. వదలండి. ఈ అలవాటు ఈ రోజు నేను మారుస్తాను. పోవే లోపలికి. వదలండి. నన్ను వదలండి. కొట్టకండి. నొప్పిగా ఉంది. కొట్టకండి. అరుస్తావా? వదలండి ప్లీజ్. నన్ను వదలండి. రాను ఎక్కువగా మాట్లాడుతున్నావే నువ్వు. కొట్టకండి. నొప్పిగా ఉంది. ఏమా కోడల పిల్ల, టిఫిన్ మధ్యాహ్నం భోజనం తర్వాతే తీసుకొస్తావా ఏంటి? రాత్రంతా నువ్వు నిద్రపోకుండా ఏం చేస్తున్నావో ఏంటో. మేడం తొందరగా లెగవటం లేదు. టైం చూసుకొని లెగవా నువ్వు? టీ తీసుకొచ్చి ఇస్తావా లేదా? ఇదిగో ఇదిగో అత్తమ్మా, వస్తున్నా. అక్కడి నుంచి సౌండ్ ఇస్తూ ఉంటే నా కడుపు నిండిపోతుందా ఏంటి? ఎక్కడి నుంచి దీన్ని పట్టుకొచ్చాడో ఏంటో. ఒక టీ దొరకనంటుంది. టిఫిను టీ పెట్టి రావడానికి ఇంతసేపు అవుతుందా? నా మూతి చూస్తూ నిలబడకుండా ఇక్కడి నుంచి పో. ఫోన్ తీయడానికి ఇంత టైమా? ఎవరు మాట్లాడేది? మీ అయ్యని మాట్లాడుతున్నా, రఫీక్. అరే రఫీక్ అన్న, నేను నిద్రపోతున్నాను. అరే ఆకాశ్ తమ్ముడు, అక్కడేమో నువ్వు నెమ్మదిగా పడుకుంటున్నావు, నీకేమో నిద్ర పడతల్లా. నీకు గుర్తు చేస్తానికి ఫోన్ చేశా. ఇవాళ లోపు నా పూర్తి డబ్బులు చేతికి రావాలి. మర్యాదగా వచ్చి ఇచ్చేయి, లేదంటే నేను అక్కడికి వచ్చి తీసుకుంటా. అర్థమైందా కన్నా? అన్నా నా ఫోన్ని కట్ చేస్తావా? ఇంకోసారి కట్ చేస్తే నేను నిన్ను కట్ చేస్తాను. ఇంకో విషయం, డబ్బు ఈరోజు కావాలి. ఇవ్వలేదంటే నువ్వు మరి అంతే. సరితనా, నేను చెప్పేది విను. ఫస్ట్ డబ్బు ఇవ్వు, తర్వాత వింటాను. సరితనా, వీళ్ళకి ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదు. డబ్బులు ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలో అర్థం కావట్లేదు. ఏదైనా ఏర్పాటు చేయడానికి ట్రై చేస్తాను. ఒసే రోషిని, బట్టలేంటి ఎలా ఉతికావు? చూడు. ఏమైంది అత్తమ్మా? దీంట్లోంచి సోపు వాసన వస్తుంది. ఇంకేంటి, నువ్వే వాసన చూడు. అదేం లేదు అత్తమ్మా, నేను సరిగానే ఉతికా. నేనే చెడ్డదాన్ని. నువ్వంతా కరెక్ట్ గానే చేస్తున్నావు. పక్కింటికెళ్ళి నా గురించే మాట్లాడుకొని వస్తున్నావు కదా. మీ గురించి ఏం చెప్పలేదు. నిన్నే మొత్తం బట్టలు తీసుకొచ్చి మర్చిపెట్టాను. అయితే నేను అబద్ధం చెప్తున్నానా ఏంటి? అవును, ఇదేంటి కిచెన్ లో ఏముంది? ఇంకా వంట పూర్తవలేదు. ఎప్పుడన్నా నాకు టైంకి భోజనం పెట్టావా నువ్వు? టీ పెట్టవడానికి నీకు 4 గంటల సేపు అవుతుంది. మీరొచ్చి టీ వేయొచ్చు కదా. నన్ను ఎదిరించి మాట్లాడుతున్నావా? ఇలా చూడు, నా దగ్గర ఇలాంతా మాట్లాడుకో. నా కొడుకు ఆకాష్ వచ్చాడనుకో, వాడు ముందు నువ్వు ఏమీ మాట్లాడవు. వాళ్ళు లేనప్పుడు నోటుకొచ్చింది మాట్లాడుతున్నావు.
ఇవ్వండి, నేను ఉతికిస్తా. ఇవ్వవే, నీ వల్ల ఏమీ కాదు, నేనే చేసుకుంటాను. నా కొడుకు ఈ రోజు రాని నీ గురించి మొత్తం చెప్తా. సోమరిపోతు. హలో రోష్ని, ఏం చేస్తున్నావు? సరే విను, ఈరోజు రాత్రి అందరూ ఇక్కడికి వచ్చేయండి. డిన్నర్ అందరూ కలిసే తిందాం. అన్నయ్య, ఒకసారి ఆకాష్తో మాట్లాడి చెప్తా. అరే, ఇదంతా ఆకాష్ దగ్గర అడగాలా ఏంటి? ఈరోజు ఏంటి విశేషమని మర్చిపోయావా? లేకపోతే నా చెల్లి నా బర్త్డేకి కరెక్ట్గా విష్ చేస్తుంది. అక్కడంతా ఓకే కదా రోష్ని? అదంతా ఏం లేదు అన్నయ్య, నాకు ఒళ్ళు సరిలేదు, అందుకే మీకు కాల్ చేయలేదు. అది సరే అన్నయ్య, మీ బర్త్డేని ఎలా నేను మర్చిపోతాను? హ్యాపీ బర్త్డే అన్నయ్య, గాడ్ బ్లెస్ యూ. సరే సరే, ఐస్ అంతా పెట్టకు. ఇలా చూడు, ఆ బాధ్యత అంతా నీ మీద వేస్తున్నాను. ఈ రోజు సాయంత్రం అందరూ టైంకి వచ్చేయండి. ఇంట్లో పార్టీ చేసుకుందాం, బాగా ఎంజాయ్ చేద్దాం. సరే, ఇప్పుడు ఫోన్ పెడతాను, నాకు కొంచెం పని ఉంది, నేను చూసుకుంటాను. అది కాకుండా నువ్వు టైంకి వచ్చేయి. తర్వాత అనవసరమైన రీజన్ చెప్పకు రోష్ని, సరేనా? ఓకే, బాయ్. భలే ఉందమ్మా, బాగుంది. పార్టీలు సెలబ్రేట్ చేసుకోవడానికి మీ దగ్గర డబ్బులుంటాయి, కానీ నా కొడుకు ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులుండవు. నా కొడుకు టెన్షన్ లో తిరుగుతున్నాడు, నీ కంటికి అది కనిపించదు. మా నాన్న మరియు అన్నయ్య మీకెంతో హెల్ప్ చేశారు, ఆ విషయం మీకు తెలుసు. కానీ మా అన్నయ్యకి ఒక బిజినెస్ చెయ్యాలి, లైఫ్ సెటిల్ చేసుకోవాలి, దాన్ని వదులుకొని ఎల్లప్పుడు హెల్ప్ చేస్తారా? ఓయబ్బో, ఇప్పుడంతా నువ్వు ఊపిరి పీల్చుకోకుండానే భలే మాట్లాడుతున్నావు కదా. ఆ ఆకాష్ ఇంటికి రాని, ఒక్కసారి ఆకాష్ ఇంటికి వచ్చాడు అనుకో, ఆ తర్వాత ఏ ప్రశ్నకి సమాధానం చెప్తావో చూస్తా. రోష్ని ఆగు, నేను తెరుస్తాను. ఏంటిమా, తలుపు తీయడానికి ఇంతసేపు పడుతుందా? ఒరే, ఏ? నువ్వు ఇంకా వెళ్ళలేదా? వెళ్ళి మీ నాన్నకి మీ అన్నకి చెప్పు, నేను ఎక్కడెక్కడ ఎవరి దగ్గర అప్పు తీసుకున్నానో అవి మొత్తం తీర్చలేదనుకో, నిన్ను మళ్ళీ ఈ ఇంటికి పంపించకూడదు. అర్థం అవుతుందా లేదా? అసలు నేను చెప్పేది కాస్త. ఇంటి ఎదిరించి మాట్లాడుతున్నావు. వెళ్ళు, పోయి డబ్బు తీసుకురా పో. నేను వెళ్ళను, ఒక్క పైసా కూడా తీసుకురాను. మీరు నన్ను ఎంత కొట్టినా సరే ఇక్కడి నుంచి ఒక అడుగు కూడా ముందుకు వెయ్యి. ఒరే, నువ్వు దీనికి ప్రేమతో చెప్తే దీని చెవుకి ఏమీ వినిపించదు. నేను చెప్తున్నాను, ముందు దీని ఇంట్లోంచి బయటికి గంటే. ఇప్పుడు ఇదంతా ఎక్కువగా మాట్లాడుతుంది, బయటకు పోవే. సరిగ్గా చెప్పావమ్మా నువ్వు. లేదు, రావే. నేను వెళ్ళను, నన్ను వదలండి, రావు. నేను వెళ్ళను, నన్ను వెళ్ళి డబ్బు తీసుకురా పో. వదలండి, ప్లీజ్, నేను రావు. వెళ్ళను, రావే. నేను వెళ్ళను, అత్తమ్మ, వెళ్ళి డబ్బు తీసుకుంటా నేను పో. వెళ్ళను. తలుపు మూసారా? ఆకాష్, నువ్వు మంచి పని చేసావరా. ఎక్కువగా మాట్లాడుతుంది, ఒక్క మాట కూడా వింటం లేదు. దాని స్థానం ఏంటో ఈ రోజు నువ్వు బాగా గుణపాఠం నేర్పించావు. రోష్ని ఇంటికి రానివ్వండి, తనకి అరేంజ్మెంట్స్ అంతా బాగా నచ్చుతాయి. అన్నయ్య, రోష్ని, ఏమైందమ్మా? నువ్వు బానే ఉన్నావా? ఎవరైనా ఏదైనా చెప్పారా? అరే, ఎందుకు మాట్లాడట్లేదు? చెప్పమ్మా, ఏమైంది నీకు? చెప్పు రోష్ని, చెప్పు. ఏమైంది రోష్ని? ఎవరు ఇలా చేశారు? ఆకాష్. ఆకాషే కదా ఇలా చేసింది? చెప్పు రోష్ని, ఎవరు చేసింది? అన్న దగ్గర చెప్పు. చెప్పు రోష్ని. అన్నయ్య, సరే, ఏడవక రోష్ని. ఇదంతా ఎవరు చేశారు? అన్నయ్య, అన్నయ్య, మళ్ళీ నన్ను ఆ ఇంటికి పంపకండి. ఆకాష్ మరియు అత్తమ్మ నన్ను కొడుతున్నారు. నీ ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకురాని కొట్టారు, లేదా ఇంటికి రావద్దని చెప్పారు. నువ్వు ఆ ఇంటికి వెళ్ళే అవసరం లేదు రోష్ని. ఆ ఆకాష్ని నేనైతే వదలను. ఇంత డబ్బిచ్చాను, కానీ ఆకలి తగ్గలేదు. నా చెల్లి పరిస్థితి చూడండి.
నానా వాడిని వదలను. లేదు దీపక్, నువ్వేం చెయ్యొద్దు. ఎందుకంటే ఏం చేసినా తనే కష్టపడుతుంది. ఒక విషయం బాగా అర్థం చేసుకో, అమ్మాయికి కన్యాదానం చేశావంటే అప్పుడు ఆ ఇల్లు తనదైపోతుంది. ఇలా చూడమ్మా, నువ్వు దేనికి దిగులు పడద్దు. నేనే తీసుకెళ్లి దింపొస్తాను, సరేనా? నాన్న, మీరు ఎలాంటి కాలంలో బ్రతుకుతున్నారు? ఆ కాలం అంతా పోయింది నాన్న. అన్ని విషయాలు మీకు తెలుసు. అతను రోష్నీని మొదటిసారి కొట్టలేదు, చాలాసార్లు వాడు రోష్నీని అయితే కొట్టాడు. ఈసారి కాదు, చాలాసార్లు చేశాడు. వాడినైతే నేను వదలను. కానీ మీరొచ్చి రోష్నీని తీసుకెళ్ళి ఆ నరకానికి వెళ్ళమని చెప్తున్నారా? లేదు నాన్న, నేను ఇదైతే ఒప్పుకోలేను. నేనైతే వాడిని వదలను. వద్దు దీపక్, వాడికో ఛాన్స్ ఇవ్వు. ఇంతకన్నా మారపోతే అప్పుడు వాడే అనుభవిస్తాడు. నాన్న, తన పరిస్థితిని చూడండి. రోషన్ తల్లి, నువ్వు ఏడకూడదు. అంతా సరైపోతుందమ్మా. ఇదిగో వస్తున్నా. ఆకాష్, ఎక్కడ ఆకాష్? వాడిని అరే, పిలవండి. ఏమైంది దీపక్? ఆగు దీపక్, ఏమైంది? వాడి చెప్పు. ప్రాణానికి ఇబ్బంది ఉంది. అరే, ఏమైంది చెప్పమంటే? నేనే ప్రమాదం. ఎవరిని వెతుకుతున్నావ్? పని పాట ఇలా లేకుండా చూడండి. ఊరికినే పడుకున్నావా వాడు నువ్వు? ఎక్కడికి వెళ్తున్నాడు? లేరా? ఏం చేస్తున్నారు? ఏయ్, మీరేం ఏమని చెప్తున్నాను కదా, మాట్లాడట్లేదు? లే, బయటికి రారా. ఏమని చెప్తాను? పెద్ద హీరో అనుకున్నావా? రా బయటికి. ఏం చేస్తున్నావు? ఏమైంది? అరే, ఇంకోసారి నా చెల్లి మీద చెయ్యి వేసావంటే నిన్ను గుర్తు లేకుండా చేస్తాను, అర్థమైందా? ఏమైందో చెప్పు. ఏమైందా? నన్ను అడుగుతున్నావా? ఏంటన్నయ్య ఇదంతా? మీరు దీపక్కి అర్థమైనట్టు చెప్పండి. తన బావగారితో ఇలాగే ప్రవర్తిస్తాడా? మా కుటుంబాల్లో ఇలా అంతా జరగవు. మీ అబ్బాయిని కాస్త కంట్రోల్లో పెట్టండి. దీపక్, వదిలే బాబు, తను మీ బావగారు. అల్లుడ్లకు సరిగ్గా ప్రవర్తించలేదే. ఇతనికేంటి మర్యాద? అన్ని చోట్ల అప్పు తీసుకుంటా మేం తీర్చాలా? నిన్ను దత్తుగా తీసుకున్నామా? వినరా, నా చెల్లికి ఏమైనా అయిందంటే నిన్ను చంపుతాను. వదులు. గుర్తు పెట్టుకో. అన్నయ్య గారు, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు చూసారుగా? ఆ? ఇంటి నుంచి బయటకు పోరా. నీ చెల్లిని కూడా నీ వెంట తీసుకెళ్ళు. రోషన్ ఎక్కడికి రాదు, ఇక్కడే ఉంటది. దానికి ఏదైనా అయిందంటే నా చేతిలోనూ చనిపోతావు. రోష్ని, నాకు ఫోన్ చెయ్యి, నేను చూసుకుంటాను. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. తీసుకెళ్ళండి. రోష్ని, ఆకాష్ ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? తెలీదు అత్తమ్మా. నేను కూడా ఫోన్ ట్రై చేస్తున్నా, ఫోన్ అటెండ్ చేయలేదు. సరే, నేను వెళ్ళి పడుకుంటాను. ఆయన రాగానే డిన్నర్ వేడి చేస్తాను. ఎక్కడికి వెళ్ళి సచ్చాడు? హా రోష్ని, చెప్పు. అన్నయ్య, ఆయన రాత్రి నుంచి ఇంకా ఇంటికి రాలేదు. ఇలా జరిగేది మొదటిసారి. ఎంత ఆలస్యమైనా సరే రాత్రిలో ఇంటికి వచ్చేస్తారు. నాకు చాలా దిగులుగా ఉంది. సరే, నువ్వు టెన్షన్ అవ్వకు, నేను చూసుకుంటానులే. ఇంకో విషయం, ఇంటి నుంచి బయటికి వెళ్ళకు. నువ్వు ఇంట్లో ఉండు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. సరే అన్నయ్య. వీడెక్కడికి వెళ్ళాడో? అత్తమ్మా, ఆయన గురించి మీకేదైనా తెలిసిందా? నాకన్నా నీ భర్త ఎక్కడికి వెళ్ళాడో నీకే ముందు తెలుసుండాలి. ఇక్కడ ఇంత జరుగుతుంది కదా, దానికి కారణమే నువ్వు. నువ్వు అన్నయ్య ఇంటికి వెళ్ళవే, అక్కడి నుంచి డబ్బు తీసుకొచ్చుంటే ఇదంతా జరుగుండదు. నా కొడుకు ఎక్కడ ఏం బాధలు పడుతున్నాడో నాకేం తెలియలేదు. ఇందులో నా తప్పే ఉంది అత్తమ్మా. ఎన్నోసార్లు మా నాన్న మరియు అన్నయ్య ఈయనకి సహాయం చేసేవారు. ఆయన ఒక మంచి ఉద్యోగం వెతుకోవాలి, మంచిగా సంపాదించాలి. కానీ లేదు, ఎప్పుడు జూదంతో తాగుతూనే ఉండేది.
ఏంటత్తమ్మా ఎవరైనా ఎన్నిసార్లు హెల్ప్ చేస్తారు? అది సరే, ఇప్పుడంతా నీకు బాగా నోరెక్కువైంది. నా కొడుకు ఈ రోజు ఇంటికి తిరిగి రాకుండా ఏమన్నా జరిగిందనుకో, ఆ తర్వాత చూడు. ఏం పీక్తారు? ఏమో నేను మీ కొడుకుని అప్పు చేయమని చెప్పినట్టు నన్నంటారేంటి? ఆకాష్ ఇంటికి తిరిగి వచ్చే వరకు నీ దరిద్ర బొట్టు మొహాన్ని నాకు చూపించుకో, అర్థమైందా? ఇంటి నుంచి బయటకు పోవే. నేనెందుకు వెళ్ళాలి? అత్తమ్మ వదలండి, నేనెందుకు వెళ్ళాలి? వెళ్ళవే. నన్ను ఇంటి నుంచి పంపకండి. అత్తమ్మ అత్తమ్మ వదలండి. అత్తమ్మ పోవే దరిద్ర కొట్టు మొహందానా. నా కొడుకు ఇంటికి తిరిగి వచ్చేంత వరకు నువ్విక్కడ ఇలాగే నుంచో నుండు. ముందు వెళ్ళవే. నేను అత్తమ్మ. చెప్తున్నాను వెళ్ళు. ఎందుకు నుంచున్నావు? పో, ఇక్కడి నుంచి పో. దరిద్ర కొట్టుదానా. సార్, మీరెందుకు నా మాట వినటం లేదు? నేను చెప్పింది కాస్త వినండి. దీపకు ఈశ్వరు ఏదో చేశారు. వాళ్ళని ఎందుకు మీరు అరెస్ట్ చేయటం లేదు? ఒక నిమిషం మీరు కాస్త శాంతంగా ఉండండి. ఈ నీళ్లు తాగండి. ఇప్పుడు చెప్పండి, ఏంటి విషయం? సార్, నిన్న రాత్రి నుంచి నా కొడుకు నా ఇంటికి రాలేదు. అదే నా కోడలుంది కదా, వాళ్ళన్నయ్య దీపక్ ఉన్నాడా? 2 రోజులకు ముందు మా ఇంటికి వచ్చాడు. అంతేకాకుండా నా కొడుకుని చంపేస్తానని వాడు బెదిరించి నా వెళ్ళాడు. చెల్లికి ఏదైనా అయిందంటే నిన్ను చంపుతాను. వదులు. నీకిదే లాస్ట్ వార్నింగ్. తీసుకెళ్ళండి. వదనా అన్న. జై హింద్ మ్యామ్. ఏమైంది సలోన్కి? మ్యామ్, వీళ్ళ అబ్బాయి నిన్న రాత్రి నుండి కనబట్టలా. వాళ్ళ మామయ్య గారి ఇంట్లో ఇన్ని హత్య చేస్తానని బెదిరించారంట. అవును, మీ కోడలు ఎక్కడుంది? తను వాళ్ళ అమ్మింటికి వెళ్ళింది. మీ ఇంటి నంబర్ ఇవ్వు. ఇదిగో ఇస్తున్నా. 00 00 623 623 1156. ఎవరి నంబర్ ఇది? ఇది దీపక్ నంబర్. మిస్టర్ దీపక్, సార్ చెప్పండి. నేను ఎంపీ నగర్ పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నా. సలోంకి సార్. మీ బావ నిన్న రాత్రి నుండి ఇంటికి రాలా? సార్, నేను కూడా వాడిని వెతుకుతున్నాను, కానీ అర్థం కావట్లేదు. సార్, ఏమైంది సార్? అంతా ఓకే కదా? మీ చెల్లి రోషిని ఇంట్లోనే ఉంది కదా? లేదు సార్, రోషిని ఇక్కడ రాలేదే. తను ఇప్పుడు తన అత్త ఇంట్లోనే ఉంది. నేను తనతో మాట్లాడుతున్నాను, తను అక్కడే ఉంది సార్. సార్ చెప్పండి సార్, ఏమైందని? అదేం లేదు, కానీ మీరు వెంటనే ఫ్యామిలీతో పోలీస్ స్టేషన్కి రావాలి. సార్ అలాగే సార్, నేను ఇప్పుడే వచ్చేస్తాను. మేడం, తండ్రి కొడుకు కలిసి నా కొడుకుని ఏం చేశారు? ఇద్దరు మా ఇంటికి వచ్చారు కదా, ఇద్దరు కలిసి నా కొడుకుని ఎక్కడో దాచిపెట్టారు. వీళ్ళ మాటలు మీరు వినకండి. వీళ్ళ ముందు అరెస్ట్ చేయండి. వీళ్ళిద్దరిని లోపల వేయండి. ఇలా చూడండి మేడం, మేమేం చేయాలో మాకు తెలుసు. మేమేం చెయ్యాలో ఏం చేయకూడదని మీరు మాకు చెప్పకండి. నా చెల్లికి ఏదైనా అయిందంటే ఎవరిని వదలను. ఏయ్, అరవకూడదు. సారీ మేడం, కార్డ్స్ తాగేదంతా వదిలేయమని ఎన్నిసార్లు చెప్పాను మేడం, అయినా వాడు ఎవడి మాట వినట్లేదే. దీపక్, శాంతంగా ఉండు బాబు, అంతా సరైపోతుంది. ఏం సరి అవుతుంది నానా? ఇవన్నిటికి మీరే కారణం కదా. ఆకాష్కు డబ్బు ఇవ్వకండి నేను ఎన్నిసార్లు చెప్పాను, అప్పు తీర్చకండి, అయినా మీరు నా మాట వినరే. ఇప్పుడు ఏమైంది చూడండి. నా చెల్లికి ఏదైనా అయిందంటే బాగుండదు. విద్యా మేడం, మీ అబ్బాయి తాగుతూ పేకట్టు కూడా ఆడతాడా? ఈ విషయాన్ని ఎందుకు దాచిపెట్టారు? మేడం, వీళ్ళెలా చెప్తారు? అన్ని విషయాల్లో నేనే చెప్తాను. అతనికి కార్డ్స్, మందు మాత్రమే కాదు, చాలా తప్పు పనులు చేస్తున్నాడు. కొన్ని రోజుల ముందే నా చెల్లిని కొట్టి తన్ని ఇంటి నుంచి తరిమేశాడు. తర్వాత నేను మా నాన్న తనని ఇంటికి తీసుకెళ్ళాం. వీళ్ళకి అర్థమయ్యేలా నేను చెప్పాను, మళ్ళీ ఇలాంటి తప్పు చేయకని, తనని ముట్టుకోవద్దని. అయినా వీళ్ళకి తిన్నగా చెప్తే అర్థం కాదు. మేడం, వీడు నోటుకొచ్చినట్టు వాగుతున్నాడు, మంచోళ్ళ నటిస్తున్నాడు. నువ్వే నా కొడుకుని దాచిపెట్టావు. నా మీద నింద వేస్తున్నారు నేను వదిలిపెట్టను. మేడం. ఏదేదో నోటికి వచ్చినట్టుగా వాగుతుంది మేడం. చెప్పేది వినమ్మా. మేడం, నేను చెప్పిన మాట వినండి మేడం. వీళ్ళే నా చెల్లిని ఇంటి నుంచి బాగా తరిమేశారు మేడం. నా చెల్లి ఎక్కడుందని అడగండి. మేడం, వీళ్ళిద్దరూ చాలా చాలా చెడ్డవాళ్ళు నోరు మేడం. మూసుకో. మీలో ఎవరూ ఈ ఊరు వదిలి వెళ్ళకూడదు. మిమ్మల్ని ఎప్పుడైనా స్టేషన్కి పిలుస్తుంటా. మాకేదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మేము చూసుకుంటాం. మీరిద్దరూ రోష్ని, ఆకాష్ ఫోటోస్ ఇవ్వండి. మేడం, నా చెల్లిని కనిపెట్టేయండి. ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, ఇంటికి కూడా రాలేదు. ఎలాంటి పరిస్థితిలో ఉందో. సలోంకి ఆకాష్ తాగుతాడు, ఇంకా పేకాట ఆడుతాడు. కానీ ఈ విషయాన్ని వాళ్ళ అమ్మగారు మనతో చెప్పలేదు. మ్యామ్, ఒకవేళ ఇలా అయి ఉంటుందా? వాడి యొక్క అప్పుల్ని కట్టుకోవడానికి వాడే రోషిని కిడ్నాప్ చేసుంటే
అందువల్ల ర్యాన్సమ్ కోసమని ఇక మీటే కాల్ చేస్తాడేమో. సరిగ్గా చెప్పావు సోలంకి. ఇలాంటి కేసుల్ని మనం చాలా చూసాం. ఇంట్లో వాళ్లే కిడ్నాప్ చేసి ర్యాన్సమ్ కోసం కాల్ చేస్తుంటారు. ఆకాష్ కేసులో ఇదంతా సాధ్యంగా ఉంది. ఎస్ మ్యామ్. ఎందుకంటే ఆకాష్కి డబ్బు అవసరం ఉంది. అప్పు తీసుకున్నాడు. ఆకాష్ మీద ఒక పాయింట్ బలంగా ఉంది. అతను ఎక్కడికైనా పారిపోయే లోపు మన ఇన్ఫార్మర్ ని యాక్టివేట్ చెయ్యి. ఎక్కడ పేకాట ఆడుతున్నారో కనిపెట్టు. ఎస్. ఇంకొక విషయం, చుట్టుపక్కల అడిగి చూడండి, ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. షూర్. చెప్పండి సార్. మీ పక్కింటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ గురించి కాస్త తెలుసుకోవాలి. మీకు దీపక్ రోష్ని తెలుసు కదా? సార్ తెలుసు. వాళ్ళ గురించి ఏమైనా చెప్పండి. ముందు అంతా బానే ఉండేది, కానీ పెళ్లి తర్వాత చాలా మారిపోయాడు. అట్లంటే? పేకాట ఆడేవాడు, ఇంకా లేట్ నైట్ తాగుతూ వచ్చేవాడు. తన ఇంట్లో నుంచి రోష్ని అరిచే శబ్దాలు, తను కొట్టే శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. వేరే ఏమైనా? ఇంకొక విషయం సార్, తను అన్ని చోట్లలో అప్పు తీసుకునేవాడు. అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వసూలు చేయడానికి వస్తూ ఉంటారు. అది సరే, ఆకాష్ కి మరియు రోష్ని మధ్య రిలేషన్షిప్ అనేది ఎలా ఉండేది తెలుసా? అది నేను అంత క్లియర్ గా చెప్పలేను, కానీ ఒకటి, ఎప్పుడు చూడు గొడవ పడుతూనే ఉంటారు. అతను ఎప్పుడు గొడవ పడేవాడు. వాళ్ళ మావాళ్ళ మధ్య బంధం ఎలా ఉండేది? మావయ్య అల్లుడు సంబంధం ఉండేది. అత్తయ్య ఎప్పుడు చూసినా గొడవ పడేది, ఎప్పుడు తిడుతూనే ఉంటుంది. ఒకసారి హద్దు దాటేశారు. ఇంటి కోడల్ని మెడబట్టి బయటికి నెట్టేశారు. అది సరే, ఇవన్నీ మీకెలా తెలుసు? మీకు చెప్పారా? సార్, నేను మార్కెట్ నుంచి వస్తుండగా ఇదంతా చూశాను. అత్తమ్మ, ఎందుకు ఇలా చేస్తున్నారు? వదలండి. మళ్ళీ ఇంటికి రాకు. నా కొడుకు ఆకాష్ ఇంటికి తిరిగి రాకుండా నీ దరిద్ర కొట్టు మొహాన్ని నాకు చూపించుకో. ముందు పోవే. అరే సార్, మీరా? నా కొడుకు గురించి ఏమైనా తెలిసిందా? అదంతా ఉండండి. మీ కోడల్ని ఇంటి నుండి బయటికి గెంటేసిన విషయం మా దగ్గర ఎందుకు చెప్పలా? ఇది పెద్ద శిక్ష అని మీకు తెలియదా? దీనికోసం ఖచ్చితంగా మీకు శిక్ష అనేది పడుతుంది. సార్, నేను చాలా భయపడ్డాను సార్. దీనికి అంతటికీ కారణం తనే. దానివల్లే నా కొడుకు ఇలా ఉన్నాడు. అందుకనే నేను ఇంట్లో నుంచి తన్ని బయటికి గెంటేశా. సార్, సారీ సార్. ఏంటి సారీ? మీకు కోపం వచ్చిందని మీ కోడల్ని ఇంటి నుండి బయటికి గెంటేశారు. మీకు తెలుసా, తను దొరకట్లా అక్కడ. ఈ టైంలో ఎక్కడుందో తను? చూసారా నాన్న, దేని గురించి భయపడ్డామో అది జరిగింది. ఆకాష్కు డబ్బు ఇచ్చి సహాయం చేయకండి నేను ఎన్నిసార్లు చెప్పాను మీకు. నా మాట మీరు వినట్లేదే. ఆకాష్కు అర్థం చేయాలంటే గాడిద చేలో వాగినట్టుగా ఉంటుంది. రోష్ని దొరికితే చాలు, తర్వాత ఈ ఆకాష్ని ఏం చేస్తానో నాకే తెలీదు. లేదు దీపక్, నువ్వు ఎలాంటి పని చేయకూడదు. దీనికి రోష్నియే బాధపడుతుంది. ఇప్పుడేంటి అక్కడ చాలా సంతోషంగా ఉందా? మీ పాత సంస్కృతులంతా పాడేయండి. ముందు డివోర్స్ని ఇప్పించండి. తన కోసం ఒక మంచి అబ్బాయిని మీరు వెతకండి. ఎందుకంటే తన జీవితాన్ని కొత్తగా మొదలెట్టిని. దీపక్, ఇది చెప్పడానికి బానే ఉంటుంది, కానీ ప్రాక్టికల్ జీవితంలో అంత ఈజీ ఏం కాదు. నాకు అర్థమైంది నాన్న. రోష్ని రాని తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు రోష్నిని వెతుకుదాం. దీపక్, పోలీసులు అన్ని పనులు చేస్తున్నారు కదా. నాన్న, పోలీస్ వాళ్ళని నమ్మలేము. మనం కూడా కొంచెం వెతుకుదాం. రోష్ని ఎక్కడికి వెళ్ళిందో. మేడం, రోష్ని వాళ్ళ అన్నయ్య ఏమో కరెక్ట్ గానే చెప్పాడు. వాళ్ళ పక్కింట్లో కూడా చెప్పారు ఆకాష్ బాగా తాగుతాడని, పేకట ఆడతారని కూడా. అందువల్ల వాడు రోజు రోష్నిని కొడుతూ ఉండేవాడు. అలాగే అప్పుడప్పుడు ఆకాష్ ఇంట్లో అప్పుల కోసమని వచ్చేవాళ్ళంట. ఫోన్ కాల్ నుంచి ఏమైనా తెలిసిందా? లేదు మేడం, 2 ఫోన్లు డెడ్ గానే ఉన్నాయి. కానీ ఆకాష్ ఫోన్ డెడ్ అవ్వటానికి ముందులో ఒక నంబర్ నుండి 2 సార్లు కాల్ వచ్చాయి. ఎవరి నంబర్? దొంగ నంబర్. దొంగ నంబర్ అంటే ఏంటి? ఐ మీన్ ప్రైవేట్ నంబర్. ట్రేస్ చేయలేం మనం. సరే, రోష్నికి లాస్ట్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది? అది ఆకాష్ ఇంట్లో నుండి వచ్చింది. సోలంకి ఆకాష్ ఏ బార్కు వెళ్తాడు అది తెలిసిందా? ఇన్ఫార్మర్ తిరుగుతూనే ఉన్నాడు. ఎప్పుడైనా కాల్ వస్తుంది. వాడి ఫోనే మ్యామ్. హలో. నమస్కారం సార్. చెప్పు సార్, ఈ ఆకాష్ ఉన్నాడు కదా, ఎంపీ నగర్లో రఫీక్తో పాటు షాలిమార్ బార్కి వెళ్తాడు. ఒకరోజు రఫీక్ వీడిని బెదిరించాడు సార్. ఎందుకు? డబ్బు తీసుకున్నాడు కదా, చాలా అప్పులంతా తీసుకున్నాడు సార్.
సరే ఒక పని చేయి, నువ్వు వాడి మీద నిఘా పెట్టు. ఏమైనా తెలిస్తే మాకు కాస్త ఇన్ఫార్మ్ చేయి, సరేనా? సరే సార్. మ్యామ్, బార్ తెలిసింది. లెట్స్ గో. కౌంటర్ని ముందు క్లీన్ చేయరా. ఎవరు రఫీక్? మీరేంటి ఇక్కడ? ఏంటి విషయం? ఎవరు రఫీక్? రఫీక్ నేనే. ఆకాష్ ఎక్కడున్నాడు? ఎవరు ఆకాష్? ఇక్కడికొచ్చి ప్యాకెట్ ఆడుతుంటాడు. ఓ, ఆడుకునే నా కొడుకా. మేడం, నేను వాడినే వెతుకుతున్నా. వాడు నాకు బాకీ ఇవ్వాలి. ఉమ్? డబ్బు కోసం దాచుంటావు కదా, అప్పుడే కదా ర్యాన్సమ్ ని అడగలవు. మేడం, ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు మీకు. ఆ ఆడుకునేవాడిని పెట్టుకుని నేనేం చేసుకుంటా? చిల్లరికి కూడా పనికిరాడా నా కొడుకు? ఆ దరిద్రపు నా కొడుకుని ఎత్తుకుంటే నాకు దరిద్రం అంటుకుంటుంది. తర్వాత వాడికి నేను తిండి పెట్టాలి. దేనికి పనికిరా నా కొడుకు? ఏ రఫీక్, మా దగ్గర నీ ఆటలు కాదు. మేడం అడిగే ప్రశ్నలకి కరెక్ట్ గా సమాధానం చెప్పు. ప్యాకెట్లో ఓడాక నువ్వే కదా వాడిని బెదిరించావు. చంపుతానన్నావు కూడా. బెదిరించింది ఏంటో నిజమే, కానీ మా వ్యాపారంలో ఇదంతా సహజం. మా డబ్బుల్ని వసూలు చేసుకోవడానికి కాస్త భయపెడుతూ ఉంటాం. ఒకసారి గనక భయం పోతే తిరిగి మాకు డబ్బులు రావు. ఆ తర్వాత మేం బిజినెస్ అంతా నడపలేము. మేడం, మాకేం దయా గుణాలు లేవు ఇక్కడ. ముందు నిన్ను పట్టించుకోవాలి. ఏదో కార్డు తీసుకున్నావట. మేడం, ఈ బిజినెస్ లో కార్డంతా పెట్టే తీరాలి. అది అందరి దగ్గర ఉంటుంది. అలాగా? సరే, ఆకాష్ గురించి ఏవైనా మాకు తెలియని విషయాలు? లేదు మేడం, నాకేం తెలుసో అది మొత్తం మీకు చెప్పేశా. చెప్పాలంటే నేనే వాడిని వెతుకుతున్నా. సలోంకి, వాడు మాట్లాడు. సార్, నేనే అన్నీ చెప్పేశాను కదా. ఒక్క విషయం నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, చెప్తే మర్చిపోయా. వాడితో కలిసి ఒక అబ్బాయి వచ్చాడు. వాడి పేరేంటి? మేడం, ఆ అబ్బాయి ఒక పేరెంతో తెలీదు, కానీ ఎప్పుడు రెడ్ క్యాప్ వేసుకుని ఇక్కడికి వస్తాడు. ఈ చోట్లో సీసీటీవీ ఉండాలి కదా, ఫుటేజ్ని చూపించా. లేదు మేడం, లోపలంతా సీసీటీవీ లేదు, కానీ ఒకటి ఎంట్రన్స్ లో సీసీటీవీ ఉంది. ఆ ఫుటేజ్ మీకు చూపిస్తాను. పద. రే, ల్యాప్టాప్ పట్రా. పాస్ చెయ్యి. దీన్ని జూమ్ చెయ్యి. మ్యామ్, వీడి చేతిలో ఏదో ఉంది. టాటూ అయింటుంది. ఒక ఫోటో తీ. వీడేనా? అవును. ఇలాంటి టాటూ వేసుకున్నవాడిని మీ అబ్బాయితో ఎప్పుడైనా చూసారా? లేదు సార్, ఈ టాటూ వేసుకున్నాను నా కొడుకుతో పాటు ఎప్పుడు చూడలేదు. కాస్త సరిగ్గా చూడండి, ఒకవేళ గుర్తొస్తుందేమో. లేదు సార్. సార్, నా కొడుకు ఆకాష్ గురించి ఏమైనా తెలిసిందా సార్? ఇవ్వండి, పోలీస్ వాళ్ళ వాని కోసం వెతుకుతున్నారు. అది వదలండి. మీకు ఆకాష్ రోషిని గురించి ఏమైనా తెలిస్తే కాస్త మాకు చెప్పండి. ఓకే సార్. సార్, ఈ టాటూని సరిగ్గా చూడండి. ఇది వేరే ఎవరైనా చేతిలో నోటీస్ చేశారా? లేదండి, ఇలా టాటూ వేసుకున్న వాడిని ఇంతవరకు చూడలేదు. ఎవరి చేతిలో ఉండుండొచ్చు. ఐ మీన్, ఆకాష్ వాళ్ళ ఫ్రెండ్ యొక్క చేతిలో కానీ మీరు ఎప్పుడైనా చూసారా? దీపక్, ఇదిగో నాన్నా? చూడు, నువ్వు చూసి చెప్పు. చూపించండి. తీసుకురండి. రా.
చెప్పు. నేను తనని ప్రేమించాను. రోష్నిని చాలా ప్రేమించాను. చిన్నప్పటి నుంచి తనని చూసుకుంటున్నాను. మేము కలిసే పెరిగాము. అప్పుడే నేను పెళ్లి చేసుకుంటే రోష్నిని చేసుకుంటానని అనుకున్నాను. మా నాన్న కూడా నాతో చెప్పారు రోష్నితోనే పెళ్లి చేపిస్తారని. బిజినెస్ని పెంచడం కోసం రోష్నిని ఆకాష్తో పెళ్లి చేసేశారు. ఆకాష్తో నువ్వు ఎలా స్నేహం చేశావు? మేడం, నేను క్లియర్గా ఉన్నాను. నాకు రోష్ని కావాలంటే ఆ ఆకాష్ గారిని నేను ఖతం చేయాల్సిందే. అందుకే నేను ఆకాష్కి నచ్చినవి అన్నీ తెలుసుకున్నాను. ఆకాష్ ఎక్కడున్నాడు? చెప్పురా. చెప్పేస్తాను. ఆ రోజు నైట్ మేము తాగేసి బయటికి వెళ్ళేటప్పుడు ఎవరూ లేని చోటికి వాడిని తీసుకువెళ్ళి వాడిని చంపేశాను. ఇంకా వాడి బాడీని అదే చోటలో పాతేశాను. సరే రోష్ని, వాడిని చంపిన నెక్స్ట్ రోజు నేను రోష్నిని ఒంటరిగా చూశాను. తన ఒంటిలో చాలా దెబ్బలు చూశాను. అందుకే తనని నా ఇంటికి తీసుకువెళ్ళాను. రోష్ని, ఏంటిది? పంకజ్, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? రోష్ని, ఏడవకు. నువ్వు నాతో రా, నేను వదిలేసి వస్తాను. ఇంకా రోష్నికి అర్థం చేపించాను. వాళ్ళ నాన్న తిరిగి పంపిస్తాడని చెప్పాను. ఇంకా నా ఇంటికి తీసుకొచ్చి దాన్ని కట్టేశాను. మేము నిన్ను ఎలా కనిపెట్టుంటామో ఆలోచించుంటావు కదా. ఉం? నీ చేతి మీదున్న టాటూ దీపక్ నీ చేతి మీద టాటూని చూసి కనిపెట్టాడు. లేదు, రేపు 10, 11, 12 మణికి కూడా మీటింగ్ పెట్టండి. నేను రెడీయే. లేదు సార్, ఈ రోజు అయితే ఖచ్చితంగా కుదరదు. రేపు మీరు ఎప్పుడైనా పెట్టండి, నేను ఖచ్చితంగా వచ్చేస్తాను. కేక్ బాగుంది. ఇదేంటిది? అరే వా, టాటూ అయితే చాలా బాగుంది పంకజ్. నన్ను అడిగితే మీరు కూడా ఒకటి వేసుకోండి. అదంతా వద్దు, చూడ్డానికి ఇది చాలా బాగుంది, నాకు నచ్చదు. అరే, టాటూ డిజైనర్ నా ఫ్రెండ్, వాడి దగ్గర చాలా డిజైన్స్ ఉన్నాయి. అదంతా వద్దు. సరే, అంతా రెడీ అయిందా? ఆల్మోస్ట్ అయిపోయింది. ఫినిషింగ్ టచ్ కే వెయిటింగ్. ఇంకా రోష్నికి కూడా. కేక్ చాలా బాగుంది కదా. అవును. ఇప్పుడైతే రోష్ని వచ్చేస్తే చాలు, కేక్ కట్ చేద్దాం. సరే, నేను మిగతా పని చూస్తాను. సరే. అప్పుడే మీ ఇంట్లో మేము దాక్కున్నాము, నీకోసమే వెయిట్ చేశాము. మిగతా విషయాలు నీకే తెలుసు. ఇప్పుడు జీవితాంతం జైల్లోనే ఉండిపో.